శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం అచ్చంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మనము ఒక ఆడిషన్ గురించి మాట్లాడుకున్నామండి అంతకుముందు. ఆ ఆడిషన్ లో జడ్జెస్ వచ్చేసి కె విశ్వనాథ్ గారు, తర్వాత ఇంకొక ఆయన ముళ్ళపూడి వెంకటరావు. మాకు తెలుసండి తేనె మనసులు. ఒక నిమిషం. అయితే తేనె మనసుల్లో ఓకే, వీళ్ళని వదిలిపెడదాం. ఏది సెలెక్ట్ కానీ పెద్ద పెద్ద వదిలేద్దాం. సెలెక్ట్ అయిన వాళ్ళు సుకన్య గారు ఒకళ్ళు ఉన్నారు కదా. సుకన్య గారు చెప్పుకున్నాం మనం. అది నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉన్నారు, సంజయరాణి. సంజయరాణి గారు. అది సంజయరాణి గారు ఎవరిని తోసేసి వచ్చారనుకుంటున్నారు, సెలెక్ట్ అయ్యారనుకుంటున్నారు? హేమమాలిని, జయలలితని. అవును. ఇంతకంటే అంటే సినిమాకి ఎంత ఇదివైనా, ఎంత ఇదైనా, ఎంత అందం ఉన్నా, ఎంత చేసినా కొంచెం కించిత్ అదృష్టం ఉండాలంటారు. మీరు అన్నారు కదా ఈ మాట. మరి అదృష్టం చివరిదాకా ఉండలేదండి వీళ్ళకి. ఎందుకు చివరిదాకా లేదంటే అది అంతవరకే ప్రాప్తం వాళ్ళకి. ఓకే ఓకే. ఇప్పుడు కర్మఫలం కూడానండి. ఎందుకంటే టేక్ ఆఫ్ వదులుతుంది. టేక్ ఆఫ్ వదులుతుందంటే అంటే అప్పటి పరిస్థితుల ప్రకారం, వాళ్ళ క్యారెక్టర్ల ప్రకారం అప్పటికి అది అమీర్ ఉంటుంది అంతే వాళ్ళకి. అంతే తప్ప అసలు స్టాండర్డ్ కావాల్సింది ఇప్పుడు మనం ఇప్పుడు ఒకదాంతో పోయేది కాదండి. ఇది స్టాండర్డ్ కావాలి మనకి. స్టాండర్డ్ లైఫ్ కావాలంటే అనేకమైన కారణాలు, అనేకమైన ఇవి ఆధారపడి ఉంటాయి. మనం ఎదగడానికి మన బిహేవియర్ ఆధారపడి ఉంటుంది, మన టాలెంట్ ఆధారపడి ఉంటుంది, మన ఫిజిక్, మన పర్సనాలిటీ ఆధారపడి ఉంటుంది. అంటే కొందరు ఒక సినిమాకి పనికొస్తారు, కొందరు 100 సినిమాలకు పనికొస్తారు. అలాగా మిస్ అయిన వాళ్ళలో సంజయరాణి ఒకళ్ళు. ఇంచేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ గా రావాలంటే అనేకమైనవి కావాలండి. అంటే ఆ సినిమాకి, ఆ కథకి, ఇప్పుడు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆ సినిమాకి, ఆ కథకి, ఆ కొత్తదనానికి వాళ్ళు సెట్ అయ్యారు. అయితే నాకు ఇక్కడ ఒకటండి, ఇప్పుడు సెలెక్ట్ అయిన ఈ ఇద్దరులో సుకన్య గారు అసలు ఆ లైఫ్ సరిగ్గా లీడ్ చేసుకోలేకపోయారంటే బిహేవియర్. అదే సుకన్య గారు ఏం ఆలోచించారంటేనంటే సెక్యూరిటీ ఆలోచించారు. ఆదిత్య సుబ్బారావు గారు నా మీద మనసుపడ్డాడు, కరెక్ట్గా చెప్పాలంటే ఆయన అండుంటే చాలు నాకు సరిపోద్ది అనుకుంటుంది. కానీ ఆయన 75 2 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయాడు. ఏమండి, ఇక అది లేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోయింది ఆత్రేయ గారికి. సో దీనివల్ల, కాకపోతే ఆత్రేయ గారి వల్ల ఒక ఉపయోగం జరిగింది. భావనారాయణ గారి అబ్బాయితో ఆ అమ్మాయి కూతురు పెళ్లి జరిగింది. అంచేత ఈ ట్రాన్సిషన్ వల్ల, అంచేత ఈ ఇట్లా స్థిరమైన, అంటే ఒక నటిగానే కొనసాగాలనుకుంటే ఎలాగైనా అవకాశాలు వచ్చేవండి. నటిగానే కొనసాగాలనుకుంటే ఈ పర్సనల్ బిహేవియర్స్ వల్ల వాళ్ళ దృష్టిలో పడిపోయింది, ఇండస్ట్రీ దృష్టిలో. ఆది సుబ్బారావు గారి మనిషి మనకెందుకులే, ఆత్రేయ గారి మనిషి మనకెందుకులే. వీళ్ళందరూ కూడా ఒక నటన అంటే యాంబిషన్తోనే వచ్చేవాళ్ళండి. చిన్నప్పటి నుంచి ఈ సినిమా మోజు అప్పట్లో, అంటే 60s లో, ఇప్పుడు మనం మాట్లాడుకునే 60s లో సినిమా మోజు, ఆడపిల్లల కళ సామ్రాజ్యం అని నిన్న చెప్పుకున్నాం మనం. సుకన్య గారు చెప్పుకున్నాం. ఈవిడ కూడా ఆ టైపే. సంజయరాణి గారు కూడా అలాగా సినిమాలు చూసొచ్చి అద్దం ముందు నుంచి ఆ పాత్రలాగా నటించి చూసుకునేది. కానీ ఈ తల్లిదండ్రులు స్పేర్ చేసేవాళ్ళు కాదు. ఏమిటా వేషాలు, పిచ్చి వేషాలు, సినిమా వేషాలు అని చెప్పి కేకలేసేవాళ్ళు. గబుక్కుని అట్లాగా ఈ హైడ్ అండ్ సీక్ లాగా జరిగేది ఇది. కానీ సినిమాలు అంటే తల్లిదండ్రులతో సినిమాలకు వెళ్ళటం, సినిమాలు చూడటం, సింగిల్గా కాదు, వాళ్ళతో వెళ్ళటం, తర్వాత ఈ రేడియోలో సినిమా పాటలు రావటం, ఇవన్నీ కూడా ఆ డ్యాన్స్, ఆ రేడియో పాటలు వింటూ డ్యాన్స్ చేయటం, ఇవన్నీ ఇంట్లో చేసేది ఆవిడ. ఏమండి, ఇక మీకు ఇది వచ్చినప్పుడు ఒకసారి హిందీకి అవకాశం వచ్చింది సంజయరాణికి. ఫోటోలు పంపించింది. ఫోటోలు పంపించిన తర్వాత, ఇది తెలిసిన తర్వాత తల్లిదండ్రులు బంబాట్ చేసేసారు. ఏమనుకున్నావు, పిచ్చి వేషాలు వేస్తున్నావు నువ్వు, ఫోటోలు పంపిస్తావా మాకు తెలియకుండా, ఏమనుకున్నావు, సంప్రదాయం కుటుంబం మంది, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత సైలెంట్. అప్పటి నుంచి భయంగానే ఇంట్లోనే
ఆ రూమ్లోనే చూసుకుంటూ కొంచెం బాగా వెల్ టు డూ ఫ్యామిలీ. అలా అనుకున్నప్పుడు ఒకసారి ఈ తేనె మనసులు యాడ్ పడింది. ఇప్పుడు పుట్టింది ఎక్కడండి? ఏదండి సంజయ్ చెప్తా. ఓకే, అది ఎట్లా అప్పుడే చెప్తే ఎట్లా. ఓకే, విజయవాడలో ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఇప్పుడు విజయవాడ అమ్మాయి సంజారాణి విజయవాడలోనే, విజయవాడలో గుంటూరులో చదివింది. విజయవాడలో స్కూలు, గుంటూరులో డిగ్రీ చదివింది. మొత్తానికి ఎడ్యుకేటెడ్, ఓకే, ఓకే, చాలా ఎడ్యుకేటెడ్, చాలా డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కాదు, అది కూడా చెప్తాను నేను. ఇంకా ఇంకా వేరే ఉంది ఈవిడిది. అది ఓపెన్ చేసినప్పుడు చెప్తా. ఓకే, పంపించింది. తర్వాత ఈవిడికి అసలు అంటే అప్పట్లో వీళ్ళు సినిమా అనేటప్పటికి ఒక తెగింపు వచ్చేసేదండి వీళ్ళకి, ధైర్యం. ఆడపిల్లలకి కోరిక అనేది ఉంటుంది చూసారా, తృష్ణ అనేది ఉంటే ఎప్పుడు కానీ ఎలాగైనా సరే కొన్నిటిని అధిగమించేస్తారు వాళ్ళు. ఆ భయాల్ని కూడా పోగొట్టుకుంటారు. తల్లిదండ్రులు అంటే భయం ఉన్నా కూడా ఏమైనా సరే సాధించాలి అని చెప్పేసి ఇచ్చేస్తారు. చేసిన తర్వాత ఈ తేనె మనసులో వచ్చినప్పుడు ఫోటోలు పంపించింది. వస్తుందా పోద్దా అని కూడా ఉంటుంది కదా. వచ్చినప్పుడు పెర్ఫెక్ట్గా ఆడిషన్కి రమ్మని కవర్ వచ్చింది. కవర్ వచ్చింది, భయపడింది. కవర్ వచ్చిన తర్వాత భయపడింది. ఉత్సాహం ముందు ఉంది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత భయపడింది. ఎందుకు? ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు. షీ బిలాంగ్ టు బెంగాల్. బెంగాల్ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు. అందుకే దాచారు. బెంగాల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి సంజారాణి. ఈవిడ భయపడింది ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాదని ఏమన్నా, తెలుగు వచ్చు, పుట్టి పెరిగింది ఇక్కడే. వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు, దేంట్లో వచ్చేసారు, ఇక్కడ బిజినెస్ ఇచ్చా వచ్చే విజయవాడలో సెటిల్ అయ్యారు. చాలా మంది అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా సెటిల్ అయిన వాళ్ళు మన ఆంధ్రాలో ఉన్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు అక్కడోళ్ళేనా? బెంగాల్కి సంబంధించిన వాళ్ళే. అందుకనే హిందీ పిక్చర్ కి పంపించింది ముందు ఫోటోలు. అయితే ఒకటండి, కెరీర్ లో మరి తక్కువ సినిమాలు ఏమన్నా, ఎందుకు? కారణం ఏమన్నా ఉందా? తక్కువ ఏంటంటే ఆవిడ ఫిజిక్స్ చాలలేదండి హీరోయిన్ మెటీరియల్ కాదు. ఇలా ఉండేది ఆవిడ. ఇంకేదంటే కొన్ని ఆ తర్వాత అండి సంజయ్ రాణి గారు ఇది వచ్చి 73, 75 వచ్చేటప్పుడు జయప్రద, జయసుధ వీళ్ళందరూ ఎమర్జ్ అయ్యి వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలంటే, ఏకఛత్రాధిపత్యం కావాలంటే పూర్వం వాళ్ళు ఇక నీవే తప్పరంగా అన్నట్టుగా వాళ్ళతోనే తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. 70s తర్వాత చాలా మంది కొత్త హీరోయిన్స్ వచ్చేసారు. ఇప్పుడు జయప్రద, జయసుధ ఉన్న కాలంలో బాంబే నుంచి వచ్చేసారు. సో అలా వెనకబడిపోతా ఉంటారు. అంచేత కారణం వేరే టాలెంట్ లేక కాదండి, అవసరానికి వచ్చి. మరి ఇంతకాలం జయసుధ కానీ జయప్రద కానీ ఇంతకాలం చేశారంటే దాదాపుగా 150 పిక్చర్లు దాదాపు చేశారంటే హీరోయిన్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఆడిషన్కి రమ్మని వచ్చింది, భయపడింది. ఇప్పుడు ఒకటి తల్లిదండ్రులు తిడతారని చెప్పకుండా వెళ్ళలేదు కదా, ఆడిషన్కి వెళ్ళాలంటే వెళ్ళాలి అక్కడికి. 2 లాంగ్వేజ్, నువ్వు బెంగాలీ అమ్మాయి అని తోసేస్తారా, చెప్పాలి కదా, నిజం చెప్పాలి కదా, నేను ఐ బిలాంగ్ టు కలకత్తా సంథింగ్ ఏదో చెప్పాలి కదా. చెప్పేస్తే సెలెక్ట్ చేయలేము అని 2 వెళ్ళింది. కానీ వెళ్ళి తీరాలి. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. అప్పుడు ఇంట్లో నిదానంగా తండ్రి పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడో భోజనం చేసినప్పుడు, నాన్న ఇలాగ నేను ఇది పంపించాను, సారీ నాన్న మీరు క్షమిస్తానంటే ఒక విషయం చెప్తాను అంది. ఏంటమ్మా చెప్పమ్మా, ఆడపిల్లలు అడిగితే ఎవరైనా కాదంటారు కదా. కాదు నాన్న, మీరు కోపడతారు, తిడతారు, తిట్టనంటేనే చెప్తా అన్నాను. ఇలాగా మీరు ఒకసారి తిట్టారు కదా హిందీకి పంపిస్తే, ఇప్పుడు తెలుగు పంపించాను నేను, వాళ్ళేమో రమ్మని రాశారు, వాళ్ళు పంపించలేదు, వాళ్ళు రాయలేదు, వీళ్ళు రాశారు, వీళ్ళు రమ్మని రాసినప్పుడు ఆడిషన్కి రమ్మంటే వెళ్ళకపోతే బాగోదేమో నాన్న, అంచేత మీరు ఓకే అని మీరు నాతో వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది, అంచేత మీరు ప్లీజ్ నాన్న అని ఆడపిల్ల ఎలాగ బతిమాలలో తండ్రిని అలా బతిమాలింది సంజయ్ రాణి. చేస్తే ఆయన కన్విన్స్ అయ్యాడు పాపం. అంతగా బతిమాలుతుంటే పోనీ ఆ కోరిక ఒకసారి తీరుద్దామని చెప్పి తనే వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆడిషన్. తల్లి సపోర్ట్ కూడా ఉంటుంది కదా పక్క నుంచి, ఫోన్లండి ఒకసారికి పిల్ల ఆశపడుతుంది కదా అంటారు తల్లులు ఎవరైనా సరే పిల్లలకి. వెళ్ళి ఆడిషన్ ఇచ్చారు.
ఆడిషన్ ఇస్తే చాలా మంది ఉన్నారు అక్కడ అందగత్తెలు, వీళ్ళు మించిన వాళ్ళు అందగత్తెలు చాలా మంది ఉన్నారు. కానీ ఏమిటో అదేమిటో అదృష్టవశాత్తు, అదృష్టం అన్న కించిత్ అదృష్టం కలిసి వచ్చి వీళ్ళకి జయలలితని హేమల్ని కాదని సంజయ్ రాణిని సుకన్య సెలెక్ట్ చేశారు. రైట్. సుకన్య పెళ్ళయింది ఆల్రెడీ అప్పటికి, ఈ అమ్మాయి పెళ్లి కాదు. అప్పుడు కృష్ణకు పెళ్ళయింది, రామ్మోహన్ పెళ్లి కాదు. ఈయన రామ్మోహన్ జోడి సంజయ్ రాణి, కృష్ణ జోడి సుకన్య. కృష్ణకే పెళ్ళైంది, సుకన్యకి పెళ్ళైంది ఆల్రెడీ ఎంటర్కి వచ్చే సినిమాకి ఎంటర్ అయ్యేటప్పటికి. ఇది కూడా మనం గ్రహించాలి. ఏమండి మరి ఆ ముల్లపూడి వెంకటరమణ గారికి, కె విశ్వనాథ్ గారికి వాళ్ళు ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు. ఏమండి అది ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయంటే మన నిర్ణయాలు ఎప్పుడు కూడా 10 సార్లు నిర్ణయించుకోవాలండి, ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి మనం. ఏమండి సరే ఆ టైంకి, ఆ కథకి, ఆ ఇదికి ఇంచేతంటే అది ఒక నవల ఆధారంగా తీసే సినిమా తేనె మనసు లెక్క ప్రకారం. కథ విస్తరణేమో విశ్వనాథ్ గారు, ముడ్లపూడి వెంకటరమణ గారు, మాటలు కూడా వీళ్ళిద్దరే రాశారు తేనె మనసు సినిమా. అది ఇప్పటి వరకు చేసింది. ఏమండి వచ్చారు, అయిపోయిన తర్వాత తేనె మనసులు నిన్న వాళ్ళతో చెప్పినట్టే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడానికి, నటించడానికి ధైర్యం రావడానికి వీళ్ళందరినీ కలిపి ఒకే చోట ఉంచి బీచ్కి తీసుకెళ్ళి వీళ్ళు డైలాగులు చెప్తూ అక్కడ సీన్లు యాక్ట్ చేయిస్తూ, ఎంచేతంటే కొత్త వాళ్ళతో తీసేటప్పుడు ఫిల్మ్ వేస్ట్ అయిపోద్ది అప్పట్లో. అందుకని ఏం చేస్తారంటే ఆ అక్వైంటెన్స్ పెరగడం కోసం వీళ్ళందరి మధ్య ఒకళ్ళొకళ్ళు తెలియని వాళ్ళు అయితే అప్పటికప్పుడు బాగుంటుందని చెప్పి, పరిచయం ఉంటే బాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి అదొక మంచి సంప్రదాయం. విశ్వనాథ్ గారిని ఆదిత్య గారు వెళ్ళి వాళ్ళతోటి శుభ్రంగా రెస్టారెంట్లో తింటూ, ఇగో ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది అని నటన గురించి చెప్పి వాళ్ళకి ప్రాక్టీస్ చేశారు 4 రోజులు. 5 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అదే నిన్న చెప్పాను నేను, బ్లాక్ అండ్ వైట్ తీసి ఎవరో అబ్జెక్ట్ చేస్తే ఆ తర్వాత కలర్లో తీశారు ఫస్ట్ టైం అది. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా వీళ్ళు ఇలా వదిలేయకూడదని చెప్పి ఆదిత్య గారు మళ్ళీ కన్నె మనసులు అనే సినిమా వీళ్ళ నలుగురితోనే తీశారు. కన్నె మనసులు అనే సినిమా తీశారు. తీసిన తర్వాత ఈ సినిమా తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి సినిమాలు వాళ్ళకి వచ్చేసినాయి. కృష్ణ గారికి వచ్చినాయి. అంటే దేవానంద్లా ఉండి రామ్మోహనే ఈ ఇద్దరిలో పైకి వస్తాడు అనుకున్న రామ్మోహన్ వెనక్కి వెళ్ళాడు. కొంచెం ఏ పాత్ర పడితే ఆ పాత్ర మాస్ పాత్రలు కూడా ఒప్పుకున్న కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యాడు ఇందులో. అసలు ఎక్స్పెక్టేషన్ రామ్మోహన్ గారికి, ఆదిత్య సుబ్బారావు గారు కూడా చెప్పారు అనుకున్నారు ఆయన. అందుకనే ఆదిత్య సుబ్బారావు చాలా సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్ కన్నె మనసులో ఇచ్చాడు రామ్మోహన్కి. ఆయనకేమో చాకలోడు క్యారెక్టర్ ఇచ్చాడు కన్నె మనసులో, కృష్ణ గారు చాకలోడు. ఇలాగా అంటే ఎక్స్పెక్టేషన్స్ తప్పినాయి. అదేలే. తర్వాత ఈవిడికి ఏమైందంటేనండి, సంజయ్ రాణి గారికి ఈవిడికేమో అప్పుడే ఆల్రెడీ పెళ్ళయింది. కొంచెం సినిమాకి ఆ టెండర్నెస్ తగ్గుద్దండి. కొంచెం పెళ్ళైన ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం ఆ టెండర్నెస్ తగ్గుద్ది. అలవాటు అయిపోయిన తర్వాత అయితే ఓకే. ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, పెళ్ళైన తర్వాత కూడా పిల్లలున్నా కూడా అలవాటైన ఫేస్ అయితే ఓకే. కానీ ఫస్ట్ పెళ్ళయి వచ్చారు కదా, ఆ టెండర్నెస్ మిస్ అవడంతో సినిమాలు ఎక్కువగా రాలా. ఎవరికి? సుకన్యకి. సంజయ్ రాణి గారికి రాలా. సంజయ్ రాణి గారికి ఫిజిక్ ఏంటంటే ఆ హీరోయిన్ కొంచెం సన్నగా ఉండటంతో హీరోయిన్ మెటీరియల్ కొంచెం ఏదో కావాలనిపించింది హీరోయిన్గా, కొంచెం ఎక్స్ట్రా. కానీ కొంచెం సన్నగా ఉండి పాపం ఇదో అప్పుడు ఏం చేసింది, తనకు ఈ సినిమాలో చేసింది, నేనే మొనగాడిని చేసింది, సుడిగుండాలు చేసింది, తర్వాత శ్రీకృష్ణ సత్య చేసింది, శ్రీకృష్ణ విజయం చేసింది, సినిమాలు చాలా చేసింది. 15-16 సినిమాలు చేసింది. కానీ ఈవిడ నాకు హీరోయిన్గా అవకాశాలు రాదు అని ఇమ్మీడియట్గా గ్రహించేసింది. ఇది తెలివైతనం. నాకేం వస్తాయి, నాకేం వచ్చు, నాకేం ఇస్తున్నారు అనేది తెలుసుకోవడం అనేది, నాకేం కావాలి, నాకేం తెలుసు అనుకున్నవాడు తెలివైనవాడు, జ్ఞాని. నాకేం తెలియదు అనుకుని తెలుసుకున్నవాడు కూడా తెలివైనవాడు. ఏది తెలియదో ఏం తెలుసో తెలుసుకున్నవాడు. అలాగే సంజయ్ రాణి ఎడ్యుకేటెడ్, పైగా బెంగాల్ బ్రెయిన్, అంటే డిగ్రీ చదివింది. అందుకని ఓహో నాకు ఇక్కడ సినిమాలు రావటం లేదు అని ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే కామెడీకి షిఫ్ట్ అయిపోయింది.
రాజుబాబు పక్కన, అల్లురాలింగయ్య పక్కన, పద్మనాభం పక్కన వేషాలు ఇస్తే చేసింది. అదే గీతాంజలి గారు ఒకసారి ఇదయ్యారే, నేను హీరోయిన్గా చాలా బాగా మంచి పేరు వచ్చేది, పద్మనాభం గారి పక్కన సినిమాలు చేయడం తోటి నాకు రాలేదని ఒకసారి ఫీల్ అయ్యారు, చెప్పుకున్నాం మనం. అలాగే సంజయ్ రాణి గారు ఏం చేశారంటే నాకు హీరోయిన్గా రాదు, ఎలాగే సెకండ్ హీరోయిన్ చేసింది కొన్ని కొన్ని చిత్రాల్లో. కృష్ణ గారు వీళ్ళే సపోర్ట్ చేశారు, వీళ్ళ ఫ్యామిలీస్. మన తేనె మనసులు బ్యాచే. కృష్ణ గారిని ఇద్దరు మునగాళ్ళు, కాంతారావు గారు కృష్ణ గారు చేసింది సినిమాలో సంజయ్ రాణి సెకండ్ హీరోయిన్ చేసింది. ఇలాగా ఏమండి, ఇలాగ సినిమాలు చేస్తూ మరపురాని కథ సంజయ్ రాణి కొంచెం ఎక్కువ చేసింది బాగా సినిమాలు. ఏమండి ఇలా చేసిన తర్వాత ఇక ఈ హాస్య పాత్రలు కూడా రావటం తగ్గిపోయింది. ఎందుకని రమాప్రభ ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసండి, మన దాటి కొంతమంది వచ్చేస్తూ ఉంటారు కొత్త 70s తర్వాత ఎక్కువ అయిపోయింది రావటం. కామెడీ ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ, రమాప్రభ ఎమర్జీ వస్తుంది. ఆ తర్వాత ఈ కామెడీలో వచ్చేటప్పటికి సంజయ్ రాణికి సినిమాలు తగ్గిపోయేటప్పటికి ఇలా కాదని చెప్పేసి బెంగాల్ వెళ్ళింది. బెంగాల్లో ట్రై చేసింది, అక్కడ సక్సెస్ కాకపోయేటప్పటికి అప్పుడు ఏం చేసిందంటే ఇక ఇలా లాభం లేదని చెప్పేసి మ్యారేజ్ చేసేసుకుని ఒక ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయింది, కెనడాలో. ఇప్పుడు కెనడాలో ఉంది. షీఈస్ దేర్ నౌ. వింతకాపురం, ప్రతీకారం సోమబాబు తోటి, పగ సాధిస్తా, తర్వాత మరపురాని కథ, బస్తీ కిలాడీలు, ప్రేమజీవులు, బస్తీ మే బుల్బుల్, ఇలా సినిమాలే. నేనంటే నేనే, కృష్ణ గారే ఎక్కువగా, కృష్ణ గారు వీళ్ళతో సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత రామారావు గారి సినిమాల్లో 2 సినిమాలు చేసింది, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం. శ్రీకృష్ణ విజయం అంటే ఎంఎస్ రెడ్డి గారు నా ఉద్దేశం. అందులోనే హేమాలిని డ్యాన్స్ కూడా ఉంది శ్రీకృష్ణ విజయంలో, అప్పుడు రిజెక్ట్ చేసిన సంజయ్ దీంట్లో. అంటే అష్టభార్యల్లో కూడా వేశారు ఒక వీడు సంజయ్. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉంటారే, 8 మంది జాంబవతి, అలాగ కూడా వేశారు. ఇలాగ సెకండ్ హీరోయిన్ వేసి దాదాపుగా 18-20 సినిమాల్లో చేశారండి అంతే. ఇక ఆ తర్వాత ఆవిడకి సినిమాలు రాలేదండి. అదే నేను ఫస్ట్ లో మనం అనుకుంది టేక్ ఆఫ్ బాగా ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది వచ్చేసరికల్లా టేక్ అంటే పర్సనాలిటీ కూడా హెల్ప్ చేస్తారు సార్. తర్వాత రాను అండి ఆడియన్స్ యొక్క మైండ్స్ ఏమేమి అనుకుంటుందో తర్వాత. ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలు తక్కువగా రావడానికి కారణం అదే, బాంబే నుంచి తీసుకురావడానికి అట్రాక్షన్కి. అంటే హీరోయిన్స్ అంటే హీరోయిన్ మెటీరియల్ కాదని ఒక పేరు వచ్చేసింది సార్ సంజయ్ రాణికి. తర్వాత సంజయ్ రాణి గారు ఈ తేనె మనసుల సినిమాలో రామ్మోహన్ గారికి జోడి చెప్పుకున్నాం కదా ఇందాక, పెళ్ళైన వాళ్ళిద్దరికి జోడి, ఒరిజినల్గా కూడా పెళ్ళైంది వాళ్ళిద్దరికి. అలాగే వీళ్ళకి రామ్మోహన్ గారు సంజయ్ రాణి గారు రామ్మోహన్ గారు అమెరికా నుంచి వస్తాడు, వచ్చి నాటుగా నచ్చదు ఈవిడికి. కానీ ముందు బ్రహ్మాండమైన మ్యూజికల్ హిట్ అండి తేనె మనసులు. అందులో పాట ఉంటుంది, దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది కోటి ప్రభలతో నీవై దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై. ఇది సూపర్ హిట్ పాట అరుజులు వీళ్ళిద్దరు జంట మీద. ఇప్పుడు కెనడా, షీ దేర్ ఇన్ కెనడా. ఇది సంజయ్ రాణి గారి జీవితం.